ఇట్లాంటి ప్రాజెక్టు అంటే రాళ్ళు రప్పల్లో అంటే మీరు చూడండి, ఒక వ్యక్తి ఏదో పని మీద వెళ్తా కూర్చోబెట్టి హెలికాప్టర్ రాళ్ళు రప్పల్లో ఆయన ఒక 10,000 మందికి ఉద్యోగం చూడగలిగాడు. ఒక 40,000 మందికి ఈ రోజు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎక్కడో అసలు దారి కూడా లేదు, హెలికాప్టర్ అసలు దారి ఏం కనిపించలేదు. కానీ 40,000 మందికి దాదాపు భవిష్యత్తులో ఇంకొక 10,000 మందికి డైరెక్ట్ ఉపాధి కల్పించడం, ఇవన్నీ రాళ్లలో రప్పల్లో ఇంత ఉపాధి అవకాశాలు చూసినందుకు మనస్ఫూర్తిగా గ్రీన్ కో కంపెనీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, ఫుల్ హార్టెడ్. అంటే ఈ ప్రాజెక్ట్ నేను ఇందాక అడిగింది ఏంటంటే, అందరినీ మా పేషెంట్ కూడా అడిగింది, అసలు ఈ ప్రాజెక్టు దీని ఏం చేస్తే ప్రాజెక్ట్ నాకు అర్థమయ్యే మామూలు భాషలో చెప్పండి. నాకు ఈ మెగావాట్లు గిగావాట్లు నాకు ఎన్ని కొంచెం అర్థం కావడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంటే నేను ఒక ఇంట్లో కూర్చొని నేను లైట్లు వేసుకుంటే నాకు ఎన్నింట్లో లైట్లు వెలుగుతాయని అడిగితే 43 లక్షల ఇళ్లలో ఒక 200 యూనిట్లు చొప్పున రోజుకి వాడుకుంటే 43 లక్షల ఇళ్లకి ఈ ప్రాజెక్టు డైరెక్ట్ పవర్ ఇవ్వగలదు. నెలకి 200 యూనిట్లు. అలాగే అగ్రికల్చర్ లోడు రాష్ట్రంలో 50% అగ్రికల్చర్ లోడుని ఈ ప్రాజెక్టు తీర్చగలదు. అంటే ఆంధ్రప్రదేశ్ తాలూకు ఎనర్జీ అవసరాలని 3వ వంతుని ఈ ప్రాజెక్టు, అంత సత్తా ఉన్న ప్రాజెక్టు. సో అందుకని మనస్ఫూర్తిగా ఇలాంటి ప్రాజెక్ట్ని మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టినందుకు, ఎవరు చూడనప్పుడు మీరు అంటే ఈ రోజున నిన్న మన ఎన్టీపీసీ కూడా చూసాం, మన ప్రధానమంత్రి గారు ఓపెన్ చేశారు. మోర్ దెన్ గవర్నమెంట్ ఏజెన్సీస్ కంటే ముందే, వీటన్నిటికంటే ముందు ఆయన ఒక విజన్ తోటి చూశారు. అది మనస్ఫూర్తిగా చలమశెట్టి అనిల్ అలాగే సంపూర్ణంగా మేము ఏదైనా ఇష్యూ ఉంటే దృష్టికి ఆవిడ తీసుకొచ్చారు. ఇది కొంచెం పారదర్శకంగా వీఆర్ హియర్ టు ఎంకరేజ్ అట్ ద సేమ్ టైం ఎనీ కరెక్షన్స్ ఉంటే ఇటీవల కాలంలో జిల్లాలో అనేక రకాలైనటువంటి 100 ఎకరాల హయాంలో కబ్జాలయ్యాయని చెప్పి ఆరోపణలు వస్తా ఉన్నాయి. కడప జిల్లాలో ఆక్రమణకు గురైనటువంటి ఎవరైతే సజ్జల సంబంధించినటువంటి ఫ్యామిలీ వాళ్ళు అంటే నాకు మొన్న ఒక్క నిమిషం చెప్తాను, నాకు అర్థమైంది. అంటే ఒకటి, మన కడపలో ఉన్నప్పుడు ఒక పాత్రికేయ సోదరులు నాకు చెప్పారు, ఆ రోజు మీరు కూడా చూసి ఉండొచ్చు దాన్ని. ఇది నేను మొన్న కారులో వెళ్తా, మొన్న ఎంపీడీఓ గారిని దాడి సంఘటనలో నేను కారులో వెళ్తే చాలాసార్లు అనిపిస్తే, ముఖ్యంగా కడప, కర్నూలు, కొన్ని జిల్లాల్లో ప్రత్యేకించి చిత్తూరులో గవర్నమెంట్ భూములు కావచ్చు, లేదంటే ఫారెస్ట్ ల్యాండ్ కావచ్చు, చాలా అన్యాక్రాంతం అవుతాయి. దానిని ప్రాబ్లం ఎక్కడ ఉందంటే, దీంట్లో